బయట ఉంది దీనికి సంబంధించి అంటారు. ఓకే, దీనికి సంబంధించి బయట ఉంటే వేయండి. రైట్. భిక్షగాళ్ళకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. భిక్షగాళ్ళకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి. ఎవరో ఆ శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్, ప్రకాశం జిల్లా. ఓ ఓకే. ఈయన ఒక్కనే గెలిచాడండి ప్రకాశం జిల్లాలో. ఇద్దరు గెలిచారు, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇద్దరు కలిసి. దర్శి అని ఈయన గొప్ప వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. గ్రేటే అంటే ఈ వేవ్లో కూడా ఆయన నిలబడ్డాడు అంటే. కాదండి, 5 రూపాయలకు భోజనం పెట్టడం అనేది ఎవరైతే నిరుపేదలు ప్రతినిత్యం కూలి పని చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఒక 500 రూపాయలు 400 రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యక్తులకు 300 సంపాదించుకునేటువంటి 5 రూపాయలకి మంచి భోజనం పెడితే అది వాళ్ళకి 50 రూపాయలు కలిసి వస్తాయి. అదే హోటల్కి పోయి తింటే 45 రూపాయలు 50 రూపాయలు అవుతాయి మినిమం భోజనం. దాన్ని 5 రూపాయలకు పెడితే అంతకంటే కావాల్సింది ఏందండి? అంటే అన్నం పెట్టొద్దంటారా? అన్నం పెట్టడం అనేటువంటిది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు. మరి అలాంటి అన్నాన్ని ఒక 5 రూపాయల తక్కువ ఖర్చుతో ఇస్తుంటే దాన్ని ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎలా పెడతారని చెప్పని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. వామ్మో, ఎర్రగొండపాలెం అనిపించారండి, మామూలు వ్యవహారం కాదు. అంటే ఇది రాజకీయంగా మరీ దిగజారుడు విమర్శగా చూడాలి. మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. వీరు మంచిని చెడుని ఇటు నుంచి అటు చెప్పేటువంటి ప్రయత్నంలో, అటు నుంచి ఇటు చెప్పేటువంటి ప్రయత్నంలో ఆయన ఎక్కువ ఇబ్బంది పడుతున్నారేమో అనుకోవాలి. సరే, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అనంతబాబు ఏమైనా హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం, ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం, పాపం ఎర్రగొండపాలెం శాసనసభ్యుడైనటువంటి అందుట్లో ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు. ఆ ఎర్రగొండపాలెంలోనే ఎంతోమంది చాలా కడు నిరుపేదలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో మరి 5 రూపాయలకు భోజనం పెడుతున్నారంటే మీకు ఆ భోజనం బాగలేకపోతే అక్కడ జనం ఉండరు, నెంబర్ 1. ఆ భోజనం బాగలేకపోతే అక్కడ దాని మీద పెద్ద విమర్శలు వస్తాయి. మరి అక్కడ ఎందుకు అంతమంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారు? ఆ ఎర్రగొండపాలెంలో పోయి అన్నా క్యాంటీన్ దగ్గర పోయి వారు అడగాలి, ఏమండి 5 రూపాయలు పెడుతున్న భోజనం సరిపోతుందా, బాగానే ఉందని అడిగి అప్పుడు దాని మీద ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుంది. లేదంటే పాపం వాళ్ళు ఏదైతే విమర్శిస్తారో అవన్నీ మళ్ళీ ఆయనకే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ ఒకటి కాదు కదా, చాలా అంశాలు ఉంటాయి. సరే అయితే రైట్. నెక్స్ట్ మురళిని తీసుకోండి. మురళిని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో అయిపోయింది, నిన్న వెనుకొండ అయింది, రేపు ఇవాళ అసెంబ్లీ అయిపోయింది, ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ధర్నా, ఢిల్లీలో తగ్గేదే లేదు, తేల్చి చూపిస్తాం, ఢిల్లీలో దడదడలాడిచ్చేస్తాం అని చెప్పని మొత్తానికి వైసీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. గొప్ప విషయమే. మరి ఢిల్లీ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి వినుకొండలో జరిగినటువంటి హత్యా రాజకీయం మీద లేదా జరుగుతున్నటువంటి దాడులు ఈ అంశాల మీద మాట్లాడటానికి వెళ్తున్నాం అన్నారు. దీనికి సంబంధించి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏమన్నారు అనేటువంటిది వారి బైట్స్లో నిన్నాం.